మోహన్ రెడ్డి గారికి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ కూటమి నేతలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఆధునీకరణ పేరుతో హిందూ దేవాలయాలని మొత్తాన్ని కూడా భూస్థాపితం చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే పైలట్ ప్రాజెక్టు కింద ఆ యొక్క దేవాలయాల పునర్నిర్మాణాన్ని చేపట్టి వాటినన్నింటినీ పూర్తి చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ దేవాలయాల మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా అంతర్వేదిలో ఆ యొక్క ఏదైతే రథం ఉందో రథం అగ్నికి ఆహుతైతే దాని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి దాన్ని నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా కోరటం జరిగింది. వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క దేవాలయాల మీద కానీ తర్వాత హిందువుల యొక్క సాంప్రదాయాల మీద కానీ హిందూ యొక్క మనోభావాల మీద కానీ వారికి నమ్మకం ఉంది. వారి హిందూ దేవాలయాలను కానీ విశ్వసిస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ మచ్చు తొనకలుగా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి, మాకు తెలిసి సనాతన ధర్మంలో ఒక మాలనే ధరిస్తే పాదరక్షలు లేకుండా ఆ యొక్క మాల దీక్ష సమయం ఏదైతే ఉంటుందో దీక్షా సమయంలో కూడా మనం సంచరిస్తూ ఉంటాం. మరి వారు పాదరక్షలు వేసుకొని వారు నేను మాల వేసుకున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే సనాతన ధర్మంలో భాగమా అని చెప్పేసి మేము సూటిగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికి హిందూ దేవాలయాల మీద కానీ హిందూ దేవతామూర్తుల మీద కానీ నమ్మకం లేదు. వారికి సినిమాల్లో కదా మనం ఏదైతే ఒక 5 నిమిషాలు నటించేసి పక్కకు వెళ్ళిపోతాం, అదేవిధంగా వారు కెమెరాల ముందుకు వచ్చి ఈ యొక్క నటనే చేస్తున్నారు తప్పితే నిజ జీవితంలో కూడా రాజకీయ జీవితం కూడా ఆయన నటనే చేస్తున్నాడు తప్పితే ప్రజల మీద ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా ఈ యొక్క వరదల్లో కూడా విజయవాడలో ఆయనకు ఓటేసి కూటమి నేతను గెలిపించుకున్నటువంటి ప్రజలు మేము పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేసామా అని చెప్పేసి అనుకునే పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఎందుకనంటే అక్కడ రాత్రి పగళ్ళు తినడానికి తిండి లేక నీళ్ళలో చిక్కుపోయినటువంటి జనాలను పరామర్శించే ప్రయత్నం కూడా చేయకుండా దానికి ఆయన చెప్పిన సాకు ఏంటయ్యా అంటే, నేను వస్తే జనాలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటారు, అక్కడ దాన్ని కంట్రోల్ చేయడం పోలీసు వ్యవస్థ వల్ల కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వారి అధికారంలో ఉండి వారి చేతిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థతో కూడా వారు లా అండ్ ఆర్డర్ సరి చేసుకునే పరిస్థితుల్లో లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రాసించినటువంటి స్క్రిప్ట్ను చదివే ప్రయత్నంలోనే గడిచిన 5 సంవత్సరాలు కూడా వారు రాజకీయం అదేవిధంగా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసిస్తారో ఆ స్క్రిప్ట్ మాత్రమే చదువుతుంటారు తప్పితే ప్రజా సమస్యల మీద కానీ ప్రజల యొక్క మనోభావాల మీద కానీ ఆయనకి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం.